ఈ ప్రపంచంలో ధ్యానం చేసిన వాడి జీవితం, ధ్యానం చేయని వారి జీవితం చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎవరైతే ధ్యానం చేయరో వారి జీవితం అన్కంట్రోల్డ్గా ఉంటూ చిన్న చిన్న విషయాలకు ఎమోషనల్ అవుతూ చిన్న చిన్న సమస్యలకు నెగటివ్గా ఆలోచిస్తూ వాస్తవాన్ని మర్చిపోయి జరుగుతున్నది తెలియక జరగబోయేది ఊహించలేక సాధారణ వ్యక్తుల్లా కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. కానీ మెడిటేషన్ చేసిన వ్యక్తి యొక్క జీవితం చాలా డిఫరెంట్గా ఉంటుంది. వారి జీవితం మెచ్యూరిటీ మార్గంలో తన చుట్టూ ఏం జరుగుతుందో కాన్షియస్గా గుర్తిస్తూ నేను ఏం చేయగలను, ఏమి చేయలేను, నా శక్తులేంటో బలహీనతలేంటో, నా జీవిత గమ్యమేంటో అని ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఈ ప్రపంచంలో మెడిటేషన్ చేసిన వారి జీవితం 80% అబోవ్ పీపుల్స్ కన్నా మెరుగ్గా, ఉన్నతంగా, సంతోషంగా ఉంటుంది. ప్రతి డెసిషన్ కాన్షియస్గా, మెచ్యూర్డ్గా ఉంటుంది. ఇంతటి శక్తివంతమైన ఈ ధ్యానం ఎలా చేయాలో, ధ్యానం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, మనలో ఎలాంటి శక్తులు మేల్కొంటాయో సూటిగా సుత్తి లేకుండా తెలుసుకుందాం. ఒక మనిషిలో ఎప్పుడైతే కాన్షియస్నెస్ ప్రవేశిస్తుందో అప్పుడే అతని నిజమైన జీవితం స్టార్ట్ అవుతుంది. అప్పటి నుండే తన చుట్టూ ఉన్నది, జరుగుతున్నది, జరగబోయేది గ్రహించగలుగుతాడు. ఈ కాన్షియస్నెస్ అనేది కొంతమందిలో చిన్నప్పటి నుండి ఉంటే మరికొందరిలో 10th తర్వాత, మరికొందరిలో డిగ్రీ తర్వాత వారి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఒక మనిషి ఈ కాన్షియస్నెస్ పొందడం వల్ల ఆ మనిషిలో మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఒక మనిషిలో కాన్షియస్నెస్ ప్రవేశించినంత వరకు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా జీవితాన్ని గడిపేస్తుంటారు. ఎప్పుడైనా మిమ్మల్ని మీరు గమనించారా? డిగ్రీలో చదువుతున్నప్పుడు లేదా బీటెక్లో చదువుతున్నప్పుడు, అరే 10th క్లాస్లో నేను ఎంత అమాయకుడిగా ఉండేవాడిని, ఇప్పటిలాగా 10th క్లాస్లో ఉంటే తప్పకుండా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునేవాడిని, అందరి మనసులను అట్రాక్ట్ చేసేవాడిని, ఇంకా తన బాల్యాన్ని ఎంతో ఎంజాయ్ చేసేవాడినని అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి. 10th క్లాస్లో ఉన్నది మీరే, డిగ్రీలో ఉన్నది మీరే. మరి తేడా ఎక్కడుందో గమనించారా? ఇక్కడ డిఫరెన్స్ అనేది కేవలం మీ మెచ్యూరిటీ లెవెల్స్లో, మీ కాన్షియస్లో మాత్రమే ఉన్నాయి. చిన్నతనం అనేది మన చేతుల్లో ఉండదు. కారణం మనం కాన్షియస్గా ఉండం కనుక. చిన్నతనంలో మనసుకు ఏది నచ్చితే అది చేయడం, ఎలా ఉండాలనుకుంటే అలా ఉండగలం, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో తెలియకపోవడం, ఫ్యూచర్ గురించి ఎలాంటి ధ్యాస లేకపోవడం, కుటుంబ సమస్యలు, పరిస్థితులు మనల్ని ప్రభావితం చేయలేకపోవడం వల్ల ఈ లోకంతో సంబంధం లేకుండా బాల్యం అనేది సాఫీగా, ఆనందంగా సాగిపోతుంది. అందుకే బాల్యం అనేది మన చేతుల్లో ఉండదు. కానీ ఎప్పుడైతే మనలో ఆలోచనలు పుట్టుకొస్తున్నాయో, మనం ఆలోచించగలుగుతున్నామో, కాన్షియస్గా ఉండగలుగుతున్నామో అప్పుడే మనం నడిచే విధానం, వెళ్ళే మార్గం మారిపోతుంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరగక మానదు. మనలో పుట్టే ఆలోచనలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. మెడిటేషన్ అనేది మీ గురించి మీకు పూర్తిగా తెలిసేలా మిమ్మల్ని మీకు సరికొత్తగా పరిచయం చేస్తుంది. మీ మనస్సును ప్రశాంతంగా మార్చుతూ అనవసరమైన ఆలోచనలకు ప్రాణం పోయకుండా మిమ్మల్ని అనేక రోగాల బారి నుండి కాపాడుతుంది. తీసుకునే ప్రతి నిర్ణయం పవర్ఫుల్గా ఉండేటట్టు మిమ్మల్ని తయారు చేస్తుంది. అంతేకాకుండా మీలో దాగున్న అనేకమైన హిడెన్ పవర్స్ని మీరు తెలుసుకునేలా చేస్తుంది. మీలో నిగూఢంగా దాగి ఉన్న ఆ పవర్స్ మీకు సహాయం చేసేలా మారుస్తుంది. ఈ ప్రపంచంలో అనేక రకాల మెడిటేషన్ పద్ధతులు ఉన్నాయి. అందులో అత్యంత పవర్ఫుల్ మెడిటేషన్లలో ఒకటి ఉపాసన మెడిటేషన్. ఈ ఉపాసన మెడిటేషన్ అనేది మిమ్మల్ని మెంటల్గా మరియు ఫిజికల్గా శక్తివంతంగా ఉండేటట్టు చేస్తుంది. ఈ పవర్ఫుల్ మెడిటేషన్లో 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఉపాసన మెడిటేషన్ అయితే రెండవది సమతా మెడిటేషన్. ఈ 2 పదాలు కూడా పాలీ భాష నుండి పుట్టుకొచ్చాయి. పాలీ భాష అనేది సంస్కృతం నుండి పుట్టుకొచ్చింది. ఉపాసన అంటే మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయడం, సమత అంటే ఏదైనా ఒక వస్తువుపై లేదా ఆబ్జెక్టివ్పై కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా మనస్సును అనేక విషయాల వెంట వెళ్ళనివ్వకుండా ఒకే స్థితికి తీసుకువస్తారు. ఈ మెడిటేషన్ని చీకటి గదిలో క్యాండిల్ని లేదా దీపాన్ని ఉంచి ఆ దీపాన్ని తదేకంగా చూస్తూ, లేదా మనసులో తమకు ఇష్టమైన దైవాన్ని ఊహించుకుంటూ, లేదా మనం తీసుకునే శ్వాసను గమనిస్తూ ఈ మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఈ మెడిటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మన శరీరంలో, మనసులో జరిగే మార్పులను, అల్లకల్లోలాలను గమనిస్తూ
మనస్సును బలవంతంగా చివరకు ఒక స్థితికి తీసుకురావడం. ఈ రకం మెడిటేషన్లో మనస్సు అనేది ఒక విచిత్రమైన అనుభూతికి గురవుతుంది. ఆ అనుభూతి కేవలం మెడిటేషన్ చేసేంత వరకు మాత్రమే ఉంటుంది. మెడిటేషన్ కాస్త పూర్తయ్యాక ఆ అనుభూతి కూడా అంతమవుతుంది. బుద్ధిస్ట్ మాంక్స్ ఈ ఉపాసన మెడిటేషన్ని ఎక్కువగా చేస్తుంటారు. ఈ మెథడ్ని ఉపయోగించి ఎన్లైట్మెంట్ పొందడానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఒక్కసారి బుద్ధిస్ట్ మాంక్స్ ఈ మెథడ్ని ఉపయోగించి అనంతమైన జ్ఞానాన్ని పొందుతుంటారు. దీనిని మనం ముక్తి, మోక్షం, ఆత్మకు స్వేచ్ఛ, సమాధి అని వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటాం. ఇలాంటి అనేకమైన మర్మ విద్యలకు ఇండియా పుట్టినిల్లు. ఈ విద్యను 2000 సంవత్సరాలకు పూర్వం మన భారతీయుడైన గౌతమ బుద్ధుడు కనుక్కోవడం జరిగింది. ఈ విద్య యొక్క గొప్పదనాన్ని ఈ రోజటి ప్రపంచం గుర్తించడం వల్ల అనేక దేశాలకు ఈ జ్ఞానం వ్యాపించింది. ఈ ఉపాసన మెడిటేషన్ వల్ల మంచి ఆరోగ్యం, మనసులో నిగూఢంగా దాగి ఉన్న కొన్ని మానసిక శక్తులు లభిస్తాయి. ఈ ప్రపంచంలో ఎక్కువ శాతం ఈ ఉపాసన మెడిటేషన్ని ఫాలో అవుతుంటారు. మనస్సు అనేది ఎంత ప్రశాంతంగా మారితే అంత పవర్ఫుల్గా మారిపోతుంది. అల్లకల్లోలంగా మారిన మనస్సు మీకు ఏ విధంగా సహాయం చేయలేదు. ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ ఇన్నర్ వాయిస్ మీ జీవితాన్ని మార్చే ఆలోచనలను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా అద్భుతమైన ఐడియాస్ని, మీ సమస్యలకు పరిష్కారాన్ని అందిస్తుంది. నీలో నిద్రిస్తున్న ఇన్నర్ వాయిస్ అనేది అంత పవర్ఫుల్గా మారిపోతుంది. ఈ ఇన్నర్ వాయిస్ అనేది ప్రతి క్షణం నీకు గురువులా గొప్ప గొప్ప సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. ఈ ఉపాసన మెడిటేషన్ చేసేటప్పుడు శారీరకంగా, మానసికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించకుండా వాటిని సహనంతో కొంత సమయం అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. కొంత సమయం తర్వాత ఆ నొప్పి నుండి కొద్ది కొద్దిగా, ఆ బాధ నుండి కొద్ది కొద్దిగా బయటపడడం మీరు గమనిస్తారు. మరికొంత సమయానికి శరీరంలో మరొక చోట నొప్పి రావడం, ఆ నొప్పి కూడా కొద్ది కొద్దిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులు ధ్యానం చేయడం వల్ల ధ్యానంలో ఎలా నిమగ్నం అవ్వాలో మీకు అర్థమవుతుంది. అదేవిధంగా జీవితంలో మీలో పుట్టే బాధను కానీ, సంతోషాన్ని కానీ, దుఃఖాన్ని కానీ, నర్వస్ని కానీ మీ మనస్సును గురి చేయకుండా కేవలం సాక్షిభూతుడిగా గమనిస్తూ ఉండాలి. ఇలా ఏ సమస్యకు రియాక్ట్ కాకుండా మిమ్మల్ని మీరు గమనించడం వల్ల జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది, ప్రతి బాధ తాత్కాలికమే అని మీరు గమనించడం మొదలు పెడతారు. క్షణంలో మాయమయ్యే కోపానికి మీరు గురి కాకుండా ప్రశాంతంగా ఉండడం వల్ల కలిగే లాభాలు మీరు తెలుసుకోగలుగుతారు. అంతేకాకుండా మీలో ఏకాగ్రత శక్తి అనేది అధికంగా పెరుగుతుంది. ఈ ఏకాగ్రత శక్తి మీ జీవితాన్ని ఉన్నత స్థానం వైపు తీసుకెళ్ళగలుగుతుంది. ఈ ప్రపంచంలో ఒక మనిషి యొక్క జీవితం కేవలం ఏకాగ్రత శక్తి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. స్వామి వివేకానందుల వారు అన్నట్టు, ఒక మనిషికి మరో మనిషికి మధ్య తేడా కేవలం ఏకాగ్రతలోని భేదం మాత్రమే. మన పూర్వీకులు ఈ విద్యను మోక్షాన్ని పొందడానికి, కొన్ని ప్రత్యేకమైన శక్తులను పొందడానికి నిగూఢంగా ఉంచుతూ ఉపయోగించుకునేవారు. పూర్వం ఈ విద్య కొందరి చేతుల్లో మాత్రమే ఉండేది. కానీ కాలక్రమేణా నిగూఢంగా దాగి ఉన్న ఈ జ్ఞానం శాస్త్రాల రూపంలో వివిధ దేశాలకు, రాజ్యాలకు వ్యాపించడం జరిగింది. ఈ మెడిటేషన్ వల్ల ఎందరో బుద్ధిస్ట్ మాంక్స్ వందల ఏళ్ళు ఆరోగ్యంగా జీవించగలుగుతున్నారు. నమ్మబుద్ధి కావట్లేదా? అయితే ఒక్కసారి హిస్టరీలోకి వెళ్ళి చూస్తే ఈ విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఉపాసన మెడిటేషన్ వల్ల అద్భుతమైన శక్తులు పొందడానికి మొదట ప్రశాంతమైన చోటును ఎంచుకోవాలి. ఆ తర్వాత మనం ఎక్కువసేపు కూర్చునే పద్ధతిని ఎంచుకోవాలి. కుర్చీపై అయినా, మోకాళ్ళ మీద అయినా, పద్మాసనంలో అయినా మరియు ఇతర పద్ధతుల్లో కూర్చోవచ్చు. ఏ పద్ధతిలో కూర్చున్నా సరే వెన్నుముక మాత్రం నిటారుగా ఉండాలి. వెన్నుముకను నిటారుగా ఉంచి కూర్చున్న తర్వాత ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కేవలం మీ శ్వాసను గమనిస్తూ ఉండాలి. అలాంటి సందర్భాల్లో మీలో ఎన్నో ఆలోచనలు వస్తూ శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి సమయాల్లో ఏ ఒక్క ఆలోచనలకు ప్రాణం పోయకుండా శరీరంలో ఎలాంటి నొప్పి కలిగినా కేవలం సాక్షిభూతుడిగా గమనిస్తూ కేవలం నీ శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. కాసేపు అయ్యాక మీ మనసులోని ఆలోచనల ఉధృతి, మీ శరీరం అనుభవిస్తున్న చిన్న చిన్న ఇబ్బందులు మాయమవుతాయి. ఇలా కేవలం శ్వాసను గమనిస్తూ ఉండటం వల్ల కొంత సమయానికి మీలో ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది.
ఈ స్థితినే ధ్యానం అంటారు. ఈ స్థితిలో నీవు ఎంత ఎక్కువసేపు ఉంటే అంత ఎక్కువగా నీకు జ్ఞానం లభిస్తుంది. మానసిక శక్తులు మేల్కోవడం మొదలు పెడతాయి. అంతేకాకుండా నీలోకి విశ్వశక్తి ప్రవేశిస్తుంది. ఇలా కొన్ని రోజులు చేసిన తర్వాత మీలో కలిగిన మార్పులను, మీరు ఆలోచించే విధానాన్ని, మీలో మీకు సలహాలు ఇస్తున్న ఇన్నర్ వాయిస్ని చూసి ఎంతో ఆశ్చర్యపోవడం మొదలు పెడతారు.